మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. ఎంత విజనరీ కాబట్టి ఆయన అలా చరిత్రలో నిలబడిపోయారు. మీరు ఇంత మంచి అద్భుతమైన నటిగా మీ సినిమా ఇండస్ట్రీ చూశారు. మీ అమ్మాయిని మీ తర్వాత ఇండస్ట్రీ ఇంట్రొడ్యూస్ చేయాలని కానీ తనకి ఇంట్రెస్ట్ కానీ లేదా? అస్సలు పాపం ఒకవేళ ఉందో ఏమో ఈ రోజు వరకు నేను అడగలేదు. అప్పట్లో చదువు ముఖ్యం అని చెప్పి మా ఆయన చదువు చాలా ఆయన దీంట్లోనే ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్గా కరెస్పాండెంట్గా ఉన్నారు కాబట్టి మా అమ్మాయి చదువు విషయం అంతా మా ఆయనే టేకప్ చేశారు. ఏ రోజు మేము అడగలేదు. షూటింగ్స్కి వచ్చేది కానీ స్పాట్కు తీసుకెళ్ళేదని కాదు. మా ఆయన కానీ మా పాప కానీ రూమ్లోనే ఉండేవాళ్ళు. తర్వాత కాలేజ్ అయిపోయింది. కాలేజ్ అయిన తర్వాత జాబ్ చేసింది 2 years. అంటే మేము కావాలని కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలి ప్రపంచానికి, అది తెలియాలి, ప్రపంచం అంటే ఏంటని తెలియాలని 2 సంవత్సరాలు జాబ్ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసేసాం. మీరే చూస్ చేసేసారు? మేమే చూసి అరేంజ్ మ్యారేజే. తనకు 23 years ఉన్నప్పుడే చేసేసాం. మీకు మనవడు కదా? మనవడు పేరు రూబెన్. రూబెన్ 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 ఇక్కడే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. ఇప్పుడు బాబు కోసం పాప కోసం నేను మా ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. ఎనివే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది. ఓకే, నాకు అన్ని కలిసి వచ్చాయి. అన్నీ ఉన్నాయండి హైదరాబాద్లో, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే అన్ని మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. మంచి అబ్బా మారిపోయింది అసలు. అప్పటికి ఇప్పటికి ఇది ఫారిన్ లాగా ఉంది ఇప్పుడు హైదరాబాద్. అంత అది కేసీఆర్ గారి పాలన చెప్పాలంటే కదా, నిజంగా గ్రేట్. అసలు కొన్ని చోట్ల ఇటు సైడ్ గచ్చిబౌలి, ఇటు సైడ్ మాదాపూర్, ఇటు సైడ్ అంతా వెళ్తుంటే ఏదో ఆ బ్రిడ్జెస్ ఎక్కి దిగుతుంటే ఏదో ఫారెన్లో వెళ్తుంటే ఏరియాస్ బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. చాలా ఇక్కడ ఓఆర్ఆర్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అప్పట్లో మేము అందరికీ తెలుసు. మాకు జూబ్లీ హిల్స్ వరకు, బజార్ హిల్స్, జూబ్లీ హిల్స్ అంతే. ఆ తర్వాత ఈ కొండ దిగలేదు మేము ఎప్పుడు. పద్మాలయ స్టూడియోకి రావాలంటే కొండ ఎక్కేవాళ్ళు. అదే ఇప్పుడు కొండ దిగినాకనే ఉంది అంతా ప్రపంచం అంతా. మీరు ఎప్పుడు పాలిటిక్స్లోకి యాక్టివ్గా రాలేదా? వచ్చారా? రావాలనుకున్నారా క్యాంపెయినింగ్కి? దానికి లేదు. తమిళనాడు అడిగారు, డిఎంకే సైడ్ అడిగారు, ఏడిఎంకే సైడ్ అడిగారు. బాబాయ్ వద్దు, అసలు 2 సైడ్లు మాట్లాడడం మనకు చేత కాదు. అసలు చాలా విషయాలు అనవసరంగా వీళ్ళని తిట్టాలి, వాళ్ళని తిట్టాలి, ఎందుకు వచ్చిన గొడవ, ఆ పాపాలంతా వద్దు మనకు అది అనుకున్నా. పాలిటిక్స్ అయితే తెలంగాణ ఆంధ్ర పాలిటిక్స్ పెద్దగా నాకు తెలియదు. తమిళనాడు పాలిటిక్స్ మా ఆయన చూస్తుంటారు కాబట్టి చెప్తుంటారు, వింటుంటాను. ఆ పాలిటిక్స్ కొంచెం తెలుసు కానీ మనకు చాలా దూరం, పాలిటిక్స్కి చాలా దూరం. నాకు తెలిసినప్పుడు నేను దిగను. మనం భరించలేము అవన్నీ. ఇంకా టెన్షన్. సినిమాలన్నా యాక్ట్ చేయాలి, అక్కడ ఇంకా యాక్ట్ చేయాలి కదా. అవునవును, సినిమాల్లో మీరు ఇంకా కనిపించాలి. మీరు ఇంకా ఎంత మీకు 50 ఏళ్ళు, 48 ఏళ్ళు, 50 ఏళ్ళు అంటే అందరూ అలాంటి క్యారెక్టర్స్ అన్నీ మీకు ఇచ్చేయచ్చు హ్యాపీగా. నిజమా? 45 45 అంటే ఇంట్లో కొంచెం పెద్దదిన అలాంటి క్యారెక్టర్స్ అన్నీ మీరే చేసేయాలి. బామ్మ అనుకుంటున్నా నేను. బామ్మ మీరు బామ్మ లేదు, భామ. నో, నాట్ బామ్మ. అలా చేస్తారంటే ఇలా బుగ్గ పట్టుకున్నారు. బుగ్గ ఇంత గట్టిగా ఉంది, మీకు ఎక్కడుంది శాకింగ్? ఏం వద్దు, ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండండి. 10 ఏళ్ళ వరకు మీకేం అవ్వదు, ఫేస్ ఇలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకని నేను ఆయన డాక్టర్ చెప్పింది ఏంటంటే, ఆయన డైరెక్ట్గా చెప్పారు కాబట్టి నేను అదే చెప్తాను, ఏమి చేసుకోకపోతేనే బాగుంటారు. అనవసరంగా చేతులు పెట్టి రుద్ది ఇవన్నీ చేస్తే ఇంకా సాగింగ్ వస్తుందేమో. ఐబ్రోస్ అంటే ఓకే, అందరూ చేయించుకోవచ్చు. నేను కూడా అప్పుడప్పుడు అది 2 monthsకి 3 monthsకి ఒకసారి చేయించుకుంటాను. మిగతాది ఇంకేముంది, హెయిర్ కూడా అప్పుడప్పుడు బాగా ఇప్పుడు ఊడే టైము ఊడుతుంది బాగా. ఆ తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది నాకు. అది కూడా అన్ని బ్లెస్సింగ్ మీకు. అన్నీ నేనేమి చేసుకోను. ఇప్పుడు తలకి నూనె కూడా పట్టించుకోను, ఆ అలవాటు కూడా లేదు. మళ్ళీ చూస్తాను, ఏదో ఉల్లిపాయ నూరి పెట్టుకుంటే మంచిదని, కొబ్బరి నూనె, తర్వాత అన్నీ కలిపి దాంట్లో మందారాకు అని అన్ని చూస్తాను కానీ ఏది చెయ్యను. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్ అన్నమాట. అంటే
అదే మీ ఆనందమే మీ ఆరోగ్యానికి మీ అందానికి కారణం. ఒకసారి మురళీమోహన్ గారు అడిగారు, "ఆ, విజయ ఎప్పుడు ఇలాగే ఉంటావు ఎలా?" అన్నారు. సార్ బాగా నిద్రపోతాను సార్, 8 గంటలు నిద్రపోతాను. అది చాలా అదృష్టం, నిద్రపోగలగడం యోగం అండి. 8 గంటలు నిద్రపోతాను. ఆ, ఆ, తర్వాత ప్రశాంతంగా ఉంటాను సార్, ఏం దిగుళ్ళు పెట్టుకోను. దిగుళ్ళన్నీ మా ఆయనకు ఏదైనా ఉన్నప్పుడు ఆయన అసలుకే పట్టించుకోరు. ఆయన అసలు టెన్షనే ఫీల్ అవ్వరు. నేను టెన్షన్ ఫీల్ అయితే ఆయన నాకు చెప్తారు, అన్నీ నువ్వన్నీ నెగిటివ్గా ఆలోచిస్తావు, పాజిటివ్గా ఆలోచించని చెప్తారు. ఆయన ఎప్పుడు ఆల్వేస్ పాజిటివ్గానే ఉంటారు. కాబట్టి చెప్తాను, ఆయనే నాకు అన్నీ గైడ్, గాడ్ ఫాదరు అన్నీ ఆయనే. ఏదైనా ఉంటే, ఏదైనా సమస్య మీ ఉంటే వారి పేరు అడగచ్చా? అంటే మీరు చెప్తారో చెప్పరో తెలియదు, బట్ మీరు ఎలాగో మోడర్న్గా ఉన్నారు కాబట్టి భర్త పేరు చెప్తారని అనుకుంటున్నాను. చెప్తాను. నేను ముద్దుగా అమ్ము అని పిలుస్తాను మీ వారిని. మా ఆయన విమ్ము అని పిలుస్తారు నన్ను. మా ఆయన పేరు అమలనాథన్. అమలనాథన్. అండ్ మీరు మిమ్మల్ని విజయ కాబట్టి విమ్ము అని పిలుస్తారు. విమ్ము అని పిలుస్తాను. నేను అమలనాథన్ కాబట్టి అమ్ము అని పిలుస్తాను. అమల అంటే మన హీరోయిన్ అమల అంటే మలినం లేని అనేది తమిళ్లో. నాథన్. కొంతమంది కమల్నాథన్ అనుకుంటారు, అంటే అమర్నాథ్ అనుకుంటారు. కాదు, అమలనాథన్. వాళ్ళు ఏమనుకున్నా అన్నిట్లో కామన్ గా వచ్చేది అమ్ము కాబట్టి అలాగే సెటిల్. సూపర్. అదంటే మా అమ్మాయికి నేను మా అమ్మాయిని నేను ఏ రోజు అడగలేదు యాక్ట్ చేస్తావని. ఇప్పుడు అడిగితే అంటుంది, నువ్వు నన్ను అప్పుడు అడగలేదు కదా, ఇప్పుడు అడిగి ఏం ప్రయోజనం, అప్పుడు అడిగి ఉంటే నేను అప్పుడు చెప్పేదాన్ని అంటుంది. అంటే మనసులో ఒకవేళ యాక్ట్ చేయాలని ఉండేదేమో తెలీదు. కానీ ఇప్పుడే ఉంది, ఇప్పుడే ఏం చేయదు చెప్తున్నా నేను. కానీ అది బ్లెస్సింగ్సే. యాక్ట్ చేయడం అనేది కూడా ఇంకొక విషయం అందరికీ చెప్పాలనుకునేది, నా మనసులో ఉండే విషయం ఏంటంటే, టాలెంట్స్ ఉంటే సరిపోదు, టైం కలిసి రావాలి, అదృష్టం కలిసి రావాలి. అది కొంచెమన్నా ఉంటేనే మనం ఈ ఫీల్డ్లో నిలదొక్కుంటామేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే 3 years బేబీస్, 3 years బాయ్స్ ఇంత చక్కగా పాటలు పాడుతున్నారు, ఎంత బాగా డ్యాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మిగతా పెద్దవాళ్ళు అయితేనేమి, పిల్లవాళ్ళు అయితేనేమి, అందరూ ఎంత చక్కగా యాక్టింగ్ పరంగా, మ్యూజిక్ పరంగా ఎంత టాలెంట్స్ ఉన్నాయి అందరి దగ్గర. బోల్డంత టాలెంట్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు ఓకే, టీవీ అనేది భాగ్యం నిజంగా. మనకు అది వచ్చింది కాబట్టి మనం చూడగలుగుతున్నాం, వాళ్ళే ఎక్స్పోజ్ అవుతున్నారు. కానీ టాలెంట్స్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మనకన్నా. నాకైతే నాకు టాలెంట్స్ ఉందంటే నేను ఒప్పుకోను. ఏదో అదృష్టం, ఏదో ఎలా కలిసి వచ్చిందంటే ఒప్పుకుంటాను, కలిసి వచ్చిందంటే ఒప్పుకుంటాను. కానీ నేను పెద్ద ఆర్టిస్టు, నేను పెద్ద కళాకారుని అంతా ఏమీ లేదు. మీ గొప్పదనం అది. లేదు, నిజంగా కాదు. ఏముంది, వాళ్ళు చెప్తున్నారో మనం చేస్తున్నాం, కొంచెం ఆలోచిస్తున్నాం. ఆ ఆలోచన కూడా నాకు ఈ మధ్య ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుందేమో అని అనుకోవడం కూడా చాలా లేటుగానే నేను రియలైజ్ అయ్యాను నిజంగా. తర్వాత సినిమాలు చూస్తూ ఈ క్యారెక్టర్ని ఇలా చేస్తే బాగుండేదేమో అనే ఆలోచన ఇవన్నీ కొంచెం లేటుగానే వచ్చాయి నాకు. లేదంటే ఇంకొకటి, అప్పుడున్న డైరెక్టర్స్ మనం ఎక్కువ చేసినా తక్కువ చేసినా ఒప్పుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఒక క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఇదే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి అని వాళ్ళు ఒక 6 months 1 year ఆ క్యారెక్టర్స్ మీద కూర్చొని డిస్కషన్ చేసి మనల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు తీసేటప్పుడు మనం ఎవరు ఇలా వద్దు సార్, ఇలా చేద్దాం సార్ అని చెప్పడానికి నాకు అది ఇష్టం ఉండదు. అందుకని ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర కానీ, శరత్ గారు, ఎవరితో ఏ డైరెక్టర్స్ అయినా, రాఘవేంద్ర గారు అయినా సరే యాక్ట్ చేస్తే డైరెక్టర్ రాఘవేంద్ర గారు కొంచెం షౌటింగ్ తగ్గించనేవాళ్ళు. అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు, మీరు కొంచెం పెంచచ్చు కదా అంటే పెంచితే ఇది వై విజయ్ గారు అనేవాళ్ళు. శరత్ గారి, విజయ ఏంటి యాక్టింగ్ అంతా దాచుకున్నావా, కొంచెం అంటే కొంచెం గట్టిగా మాట్లాడితే గయ్యాలితనంగా ఉంటుంది అంతే కదా సార్ అనేదాన్ని. అంటే కొంచెం గట్టిగా మాట్లాడు, కొంచెం ఇదిగా మాట్లాడంటే ఇది అనేవాళ్ళు. అలాగే ఒక్కొక్కరి దగ్గర వాళ్ళకు, అలాగే బాలచంద్ర గారి దగ్గర ఆయనకు టైమింగ్ ఇంపార్టెంట్. నువ్వు తెలుగు లాంగ్వేజ్ మాట్లాడు, తమిళ్ మాట్లాడు, హిందీ మాట్లాడు,
భాషతో సంబంధమే లేదు, Timing. కానీ టైమింగ్. ఒక షాట్లో నేను ఆమా అని చెప్పాలి. అప్పటికి నేను తమిళ్లో బాగా చాలా సినిమాలు చేశాను. ఇది మనిదన్ని మరుపక్కం రజనీకాంత్ గారితో చేసేటప్పుడు హీరోయిన్గా చేశాను. ఆ సినిమాలో ఆమా అనేది రజనీ గారితో చెప్పాలి. నేను ఇలా ఉన్నాను, ఆమా అన్న. ఎంత విషయ ఎదుగు తల టైమింగ్, నీ కోపాన్ని నీ దీన్ని అలా పెట్టుకొని ఆమా అంటే తల అడగకుండా difference ఉంది, మీరు అంత చెప్తుంటేనే difference ఉంది అర్థమవుతుంది. కదా. అవును. ఆమా అంటే ఏదో అలిగి ఆమా చెప్పినట్టుంది. తల ఆడించకుండా ఆమా ఆమా అంటే దాంట్లో ఒక భయం, మాటలు భయం కలిగించేలాగుంది కదా. అంత Genius క్యాలిక్యులేటెడ్గా. మరి అలాంటి వాళ్ళ దగ్గర చేసినప్పుడు నా అంతకు నేను చేసేదని కాదు. ఎప్పుడంటే నీదా పెరిగి ఆర్టిస్ట్ అయిటియే నీ ఆ పడిని అనేవాళ్ళు. సార్ వద్దు సార్, వేణాం సార్, ఇంగ్లీష్ ఒళ్ళుంగి సార్ అనేదాన్ని. అలాగే నేను ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇలాగే చేయాలి, ఇలా చేస్తే బాగుంటుంది సార్, ఈ డిస్కషన్స్ దాన్ని పెట్టను. ఏ డైరెక్టర్ గారికి వాళ్ళు మెయిన్ కదా, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. అప్పుడు వాళ్ళకి తగినట్టుగా మనం యాక్ట్ చేయాలి, కానీ మన ఇష్టంగా మనం చేసి ఇది వద్దు, బాగాలేదు, ఇది ఓవర్గా ఉందని ఎందుకు అనిపించుకోవడం. అందుకని అడిగేదాన్ని, సరే ఎలా చేయాలి, వాళ్ళు ఎలా చేయంటే అలా చేసేదాన్ని అంతే. దాంట్లో ఏంటంటే ఇంకొంచెం ఏదైనా మసాలా ఏదైనా వేయాలనుకుంటే నేను అనుకున్నప్పుడు టేక్లో వేసేదాన్ని. చిన్న చిన్న మసాలాలు. అవును. చిన్న మసాలాలు, చిన్న గ్యాపులు, ఇట్లా మూతి విడిచడాలు, అనడాలు, ఇలాంటివి ఇంత నేను చేసేదాన్ని. ఎక్సెప్షనల్, ఎక్సలెంట్. సో మీరైతే ఇంకా మరింతగా తెర మీద కల్పించి, మురిపించి, మైమరపించి, మెరిపించి అన్నీ అదే ఓన్లీ 45-50 years క్యారెక్టర్స్ అయితే బెస్ట్ మీకు. అలా వచ్చి మీరు అన్ని వదనలు మీరే ఉండాలి, అందరికీ వదిన మీరే. 10 ఏళ్ళు సరే ఏంటో మీ నోటి వాక్ అంటారు కదా, అలా పలిస్తే చాలా బెస్ట్గా ఉంటుంది. కానీ ఏజ్ తగినట్టుగా చేస్తేనే కొంచెం మర్యాదగా ఉంటుందేమో. చూద్దాం ఏ క్యారెక్టర్ వచ్చేసి అంత దైవ నిర్ణయంతోనే వచ్చారు మీరు ఇంత దూరం. కానీ మాకు చాలా సంతోషం, మీరు ఇంత ఆత్మీయతతో మీ కుటుంబం అంతా మమ్మల్ని రిసీవ్ చేసుకుని ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు రుణపడి ఉంటాము. తర్వాత తరాల వాళ్ళకి తెలియాలి వై విజయ గారు ఎంత కష్టపడి ఎలా అసలు ఎన్ని ఇండస్ట్రీస్లో ఆవిడకి ఎలా అంత మంచి పేరు ఎలా వచ్చిందని చెప్పి, దానికి మీరు ఇవాళ పూర్తిగా అన్నీ చెప్పకపోయినా ముఖ్యమైనవని చెప్పినందుకు ధన్యవాదాలు విజయ్ గారు. చాలా థ్యాంక్స్ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. నాకు కూడా టైం పోయిందే తెలియలేదు మీతో మాట్లాడడం వల్ల. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు మన మనసులో మాటలు ఒకరితో షేర్ చేసుకుంటే ఒక తృప్తిగా ఉంటుంది, ఆనందం. అండ్ డాన్స్ స్టెప్ వేసినందుకు ధన్యవాదాలు. అది సడన్గా చేయించారు, లేదంటే నేను కొంచెం నిలబడి కొంచెం ప్రాక్టీస్ చేసేసానేమో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్.